ఒక ఊర్లో జరిగిన ఒక స్టోరీ నేను చెప్తాను. ఒక గొర్రెల కాపరి అతను గొర్రెలు కాస్తుంటాడు, ఒక 100 గొర్రెలు. ఇట్లా ఊర్లో వంగ వంగ ఆ దారిలో ఫుల్ వర్షం, ఫుల్ వర్షం. అటు చూస్తే ఇటు చూస్తే అంతా ఆ వర్షంలో ఒక పెద్ద పిడుగుపడ్డ శబ్దం. ఇక్కడిదక్కడ గొర్రెలు జనాలన్నీ వారిపోతుంటాయి. అప్పుడే ఒక సింహం చిన్న చిన్న పిల్లని జన్మనిస్తుంది. ఆ శబ్దం సౌండ్కు ఆ టైంలో అది కూడా ఆ పాపను వదిలేసిపోతుంది. ఆ టైంలో ఆ గొర్రెల కాపరి అతను ఆ సింహం పిల్లని తీసుకొని వాడు చిన్న జంతువు ఏదో అనుకొని ఇక రోజు ఆ సింహం పిల్ల గొర్రెల మధ్యలోనే వేసేస్తాడు. 100 గొర్రెల మధ్యలో ఈ చిన్న సింహం పిల్ల అనేది గొర్రెల మధ్యలోనే సింహం పిల్ల పెరుగుతూ పెరుగుతూ అది ఓ రోజు మెల్లమెల్ల పెద్దగా అయింది. ఆ సింహం గొర్రెలన్నీ కలిసి ఏంటంటే గడ్డి ఏది పడితే అది తినుకుంటూ పోతున్నాయి. సింహం కూడా గడ్డి తింటుంది. కొన్ని ఏండ్లకు గడ్డి తినుకుంటా కొన్ని రోజులకు ఓ దూరం నుంచి సింహం తల్లి పెద్ద సింహం చూస్తుంది. ఇదేంది మన జాతిది ఆ గొర్రెల మధ్యలో పోయింది తింటాంది అని పరిశాన్ అవుతుంది. అప్పుడు ఆ పెద్ద సింహం వస్తుంది దాని దగ్గరికి. నువ్వు ఈ గడ్డి తినొద్దు, జంతువులు వేటాడి తినేదాన్ని గిల్లెట్లుంటాను అని అంటుంది. నీ ముఖం చూసుకొని ఇట్లా లేదు అట్లా లేదని నీళ్ళ దగ్గర తీసుకుపోతే అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నువ్వు పెద్ద రాజువు, ఈ రాజ్యానికే అడవికే రాజు, నువ్వు ఇట్లా ఉన్నావు. అప్పుడు దానికి అర్థమవుతుంది, అంటే ఎంత సింహమైనా గొర్రెల మధ్యలో తింటుకుంటే గడ్డేది అన్నట్టు దాని స్టేటస్, దాని వాల్యూ మర్చిపోతుంది. అట్లా ప్రతి మనిషి కూడా 100 మధ్యలో 1000 మధ్య ప్రత్యేకంగా జీవించడానికి ఆలోచన చేయాలి. టైము ఏజ్ అయిపోతే కూడా ఏం చేయలేము. ఉదాహరణ ఇది చూడండి.